యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. నీ పరుగు ఎటువైపు? యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. సామెతలు 18:10 సెలవిస్తుంది. సాధారణంగా మనం దైనందిన జీవితంలో ఏదో సాధించాలని ఆరాటపడుతూ ఉరుకులు పరుగులు పెడుతూ జీవిస్తూ ఉంటాం. మన పరుగులో డబ్బు సంపాదించడం, మంచి ఉద్యోగం సాధించడం, బాగా చదివి మంచి ఉన్నత స్థానంలోకి రావడం, ఇలాంటి కారణాలు అనేకమైనవి ఉంటూ ఉంటాయి. ప్రతి మానవుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఈ లోకంలో అలుపెరిగిన ప్రయాణం చేస్తూనే ఉంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొందరి పరుగులను చూస్తే ఇందుకు భిన్నముగా ఉంటుంది. మరి మన పరుగు ఎలా ఉంది? మన పరుగు సరైనదేనా అని ఒకసారి వాక్యానుసారంగా చూద్దామా? జీవం కలిగిన దేవుని నామాన్ని కించపరుస్తూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ గొల్యాతు నోరు మోయించుటకు దేవుని పేరట పరుగులు పెట్టాడు దావీదు. ఆ బలిష్ఠుడు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యం త్వరగా పరిగెత్తిపోయి అని వాక్యం చెప్తుంది. అనేక జనసమూహములు యేసుక్రీస్తు ప్రభు మాటలు వినుటకు పరుగులు పెట్టారని వాక్యం చెప్తుంది. వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణం నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చేది అని వాక్యం సెలవిస్తుంది. ధనవంతుడైన చక్కయ్య యేసు ఎవరో చూడాలని పరుగుపెట్టాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండిని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కిన. లూకా సువార్త 19:4 దేవుని శిష్యుడైన పిలుపు క్రీస్తు సువార్తను చాటేటప్పుడు పరుగులు పెట్టాడు. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్తని యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావని అడుగగా అపోస్తుల కార్యం 8:30 సెలవిస్తుంది. పౌలు క్రీస్తు అనుగ్రహించు జీవకిరీటం పొందుటకు పరుగులు పెట్టాడండి. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దుకే పరిగెత్తాడు. ఫిలిప్పీ 3:14 గెహాజీ, కయ్యను, బిలాము, కోరహు ఉచితంగా వచ్చే బహుమానాల కొరకు పరిగెత్తాడు. వాక్యం చూసినట్లయితే అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్దకు ఏదైనా తీసుకుని అందుననుకుని పరిగెత్తాడు. కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. యూదా 1:1 ఓ క్రైస్తవ, ఓ విశ్వాసి, నేడు నీ పరుగు ఎలాంటిది? గెహాజీ, కయ్యను, బిలాము లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెట్టారు. కానీ దావీదు, పౌలు వంటి అనేకులు యెహోవా నామం బలమైన దుర్గమని, యెహోవా సన్నిధి ఎత్తైన కోటని, ఆశ్రయదుర్గమని గుర్తించి దేవుడు అనుగ్రహించే జీవ కిరీటమును పొందుకున్నటకు ఈ లోకమును, లోకాశలను, నీతి మార్గములకు పరిగెత్తారు. మరి నీవు ఏ మార్గము గుండా పరిగెత్తుచున్నావు? దేవుని కోసం పరిగెడుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఈ లోక మార్గం నిన్ను నాశనముకు ఉగ్రత గురిచేస్తాయి. కానీ దేవుని మార్గం నిన్ను ఉన్నత స్థానంలో నిలిపి సురక్షితంగా ఉంచుతుంది. కాబట్టి వెనుకున్న వాటిని మరిచి గురి యొద్దకి పరిగెత్తుదాం. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.